మొట్టమొదటిసారిగా వరంగల్లో మెదడులోని రక్తనాళాలకు అన్యూరిజం చేసిన మొదటి ఆసుపత్రిగా మెడికవర్ ఆసుపత్రి నిలిచిందని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సంజయ్ అన్నారు. హనుమకొండ జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో ములుగు జిల్లా మేడారానికి చెందిన 52 సంవత్సరాల భాగ్యమ్మకు మెదడులో రక్తనాళాలు చిక్కాయి. చికిత్స కోసం మెడికోర్ ఆసుపత్రికి వచ్చిన భాగ్యమ్మకు ఆసుపత్రి వైద్య బృందం అన్యూరిజం క్లిప్పింగ్ మరియు ఎక్సిషన్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. అధిక రక్తపోటుతో మెదడులో రక్తనాళాలు చిట్లుతాయని ప్రాథమికంగా గుర్తించుకొని తగు వైద్య సేవలు పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మెరుగైనటువంటి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామని డాక్టర్ సంజయ్ తెలిపారు. రక్తనాళం నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది మెదడులో. దాంతో ఆమె ఒక న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది. ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు రెఫరల్ చూసి